ఉపాధి హామీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. గాంధీ ఆసుపత్రి ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వనున్నారు కాంగ్రెస్ నేతలు. ఉపాధి హామీ పేరు మార్పుపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగింది. గాంధీ ఆసుపత్రి ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వనున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, మహాత్మా గాంధీ పేరుని ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు ఉండే ఆ పేరుని మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్యారడైజ్ సమీపంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నిరసన చెప్పాలని నిర్ణయించింది. ఇప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ హైదరాబాద్ లో ప్రొటెస్ట్ చేస్తుంది. పిసిసి చీఫ్ అలాగే ఇన్ఛార్జి ఇక్కడికి రాబోతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టబోతున్నారు. ప్రస్తుతం హనుమంతరావు ఉన్నారు. హనుమంతరావు గారితో మాట్లాడదాం. హనుమంతరావు గారు, ఏంటి అసలు ఈ ఉపాధి హామీ పథకానికి మీరు పెట్టిన పేరుంటేనే ఓకే, లేదంటే నిరసన చెప్తారా? ఏం లేదు, వికసిత్ భారత్ ఇప్పుడు వచ్చింది. అగర్ భారతదేశమే స్వాతంత్రం రాకపోతే వికసిత్ లేదు, భారత్ లేదు. మహాత్మా గాంధీ ఎన్నో రోజులు కష్టపడి దేశాలకు ఏదైతే భారతదేశాన్ని ఒక కట్టె లేక తుపాకీ లేక స్వాతంత్రం ఆయన పేరే తీసేస్తారు. ఏం అవసరం ఉన్నదిరా బాబు? ఇది 2005లో ఏది యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పెట్టాడు. ఏది మహాత్మా గాంధీ గ్రామీణ రోజ్గార్ యోజన. ఆయన పేరుతోటి మీకు ఏం నష్టం రా బాబు? గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూకు అవమానం చేస్తారు, ఆ తర్వాత అంబేద్కర్ కాను, ఇప్పుడు గాంధీని కూడా అవమానం చేస్తే మేము ఎట్లుకుంటామే? 4 గంటల పిల్లగాడు ఎవడైతే స్కూల్లో చదువుతుండని అడిగితే మహాత్మా గాంధీ అంటే జాతి పిత అంటాడు. అలాంటి వాని పేరు మరపడానికి మీకు ఎట్లా ధైర్యం వచ్చింది? ఇలాంటి మీకు ఒకటి ఉన్నది, ఈ దేశంలో హిందూ దేశం చేయాలి. మహాత్మా గాంధీ చేసిన తప్పేందంటే ఇది సెక్యులర్ దేశం చేశాడు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఉంటారు. ఏది పాకిస్తాన్ లో ఉన్నది అది మతతత్వ దేశం, మాది మతతత్వం కాదు. అన్ని దేవుళ్లను అన్ని మతాలను మేము మీ గాంధీ ఫ్యామిలీ మీద, రాహుల్ గాంధీ, నెహ్రూ వీళ్ళందరి మీద చేసినా కూడా కాంగ్రెస్ నాయకులు పెద్ద పట్టించుకోవట్లేరు కాబట్టి మహాత్మా గాంధీ పేరు కూడా తీసేసి ఉంటారు. అరే ఎవ్వరు తీసేయలేరండి. వాళ్ళ ఆలోచన, మీ ఆలోచన ఒకటే, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని వచ్చింది ఆలోచన. అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాష్ వైస్ సెన్సస్, జితిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. మీరు 10% అగ్ర కులాలకు ఇస్తే మేము వద్దని లేదు కదా, మేము కోర్టుకు వెళ్ళలేదు కదా. మీరెందుకు వెళ్తున్నారు? ఇక్కడ రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేశాడు. కామారెడ్డిలో 42% ఇస్తానని సిద్దరామయ్య ముందు అనౌన్స్ చేశాడు. దాన్ని మేము అమలు చేసి 150 కోట్లు పెడితే దానికి కోర్టు. ఇప్పుడు గాంధీ పేరు తీసేసిరని ఇవాళ రేపు ధర్నాలు చేసి వదిలేస్తారా? ఇంకేమైనా కార్యాచరణ ఉంటుందా? ఇక కంటిన్యూస్ అనే గాంధీ పేరు పెట్టే వరకు మా పోరాటం కొనసాగుతుంది. యావత్ భారతదేశంలో గాంధీ అభిమానులు చాలా మంది, ఇంత 3 ఏళ్ల పిల్లగాన్ని అడిగినా గాంధీ ఎవరంటే గాంధీ తాత అంటారు. అలాంటి పేరు ఎందుకు మార్చింది? కాబట్టి మా యుద్ధం కొనసాగుతుంది. అంటే మీరు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ధర్నాలకు, ప్రొటెస్ట్ కి పిలుపునిస్తున్నారు, మరి అందరినీ ఎందుకు కలుపుకొని పోవట్లేరు? ఇక రేవంత్ రెడ్డి అన్నాడు కదనే, కులగన చేసిన తర్వాత అందరినీ తీసుకుపోతా అన్నాడు. కిషన్ రెడ్డి రిజర్వేషన్ గురించి కాదే, గాంధీ విగ్రహం, గాంధీ పేరుకు సంబంధించి అందరు వస్తారు. అన్ని పార్టీలను అడుగుతాం, సిపిఐ, సిపిఎం కానీ బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతాం. ఏం రాబాయ్, మీకు గాంధీ మీద ప్రేమ ఉన్నదా లేదా? స్వాతంత్రం తెచ్చిండా లేదా? ఈ దేశాన్ని బ్రిటిష్ వారిని పంపించిండా లేదా? నిజంగా మీకు అభిమానులు ఉంటే మీరు కూడా ముందుకు రావాలంటే అందరికీ అదే ఆలోచన. గాంధీ మీద ఎవరికి వ్యతిరేకం లేదు కాబట్టి అందరు కలిసి వస్తారు అనేది నా గట్టి నమ్మిక ఉన్నది.
రైట్, మొత్తానికి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇప్పుడిప్పుడే గాంధీ విగ్రహం దగ్గరికి చేరుకుంటున్నారు. వీళ్ళంతా మరి కాసేపట్లోనే ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రొటెస్ట్ ఉంటుంది. ఈ రోజు హైదరాబాద్ లో గాంధీ విగ్రహం ప్రస్తుతం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్యారడైజ్ సమీపంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర ఈ ప్రొటెస్ట్ అనేది కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యకర్తలు శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మద్దతు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ని కొద్దిసేపటి క్రితమే హనుమంతరావు వినిపించారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్.